చక్కని పండుగలను, కృతజ్ఞత పండుగలు. ఈ పండుగలు రాత్రి వచ్చిన వాళ్ళకి కొంతమందికి పగలు దండగలాగా అనిపించవచ్చు. ఎందుకులే పగలు దండగా, కూలి దండగా, పని దండగా, ఈ ఎండకి షాకిరి దండగా అనుకోవచ్చు. వచ్చినటువంటి మిమ్మల్ని బట్టి తండ్రి ఇలాగున ఈ కూడికలను ఒక నెల మరి ముందే జరుపుతున్నటువంటి కూడికలను ప్రభు చిత్తం మరి ఆ రోజున ఎటువంటి ఆటంకం లేకుండా ఉండేదానికి ఆలోచన చేశాడు, మాతో కూడా పంచుకున్నాడు. తమ్ముడా, ముందు పెట్టడము లేదా తర్వాత పెట్టడం మంచిది. తర్వాత పెడితే వర్షాల భయం ఉంటుంది. మరి ముందు పెడితే అది నీ ఊపు, మీ సంఘం ఊపు, ఆర్థిక ఇబ్బందులు మరి ఊరికనే అవుతాయి అవన్నీ. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఊరికనే కావు, ప్రతిదీ చాలా ఖర్చుతో కూడిన పని. కనుక మరి మీ యొక్క అందరి యొక్క ఆలోచనతోటి జరుపుకో. మరి పెద్ద ఆయనకు కూడా తెలియపరచు అయినప్పుడు వారు మాట్లాడుకొని ఈ డేటులు నిర్ణయించారు. ఏది ఏమైనా ఇలాగను కొనసాగిస్తున్న తండ్రికి రెండు చేతులు ఎత్తి నిండు మనసుతో హృదయపూర్వకముగా అందరము కూడా తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామండి. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రత్యేకించి ఈ సంవత్సరము 2 దినాలు జరిపే భాగ్యాన్ని అనుగ్రహించిన తండ్రికి మరొక 7 మార్లు అరవట్లేదండి. అందరూ కూడా బిగ్గరగా స్వరం ఎత్తండి, గంభీరమైన ధ్వని చెల్లించండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మనల్ని అందరినీ కాపాడిన దేవునికి, పోషించిన దేవునికి, రక్షించిన దేవునికి మరొక పండుగలో ప్రవేశించడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. మంచిది నా ప్రియమైనటువంటి వర్లారా. మరి దేవుని మహాకృపను బట్టి నేను కొద్ది సమయము వాక్యాన్ని ఈ పగటి కాలంలో మీకు పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేయటానికి ఆశపడుతున్నాను. ఈ రాత్రి మరి మా అందరికీ ఆత్మీయ తండ్రి, పెద్ద ఆయన, అక్షర జ్ఞానము లేదు, ఆలోచన అసలే లేదు. అలాంటి విద్యాబుద్ధులు లేనటువంటి నాలాంటి వారిని మరి చేరదీసి పరిచర్యలో మెలకువలు నేర్పించి మమ్ము నడిపించినటువంటి అభిషక్తులు, దైవ సేవకులు రోషన్ కుమార్ అయ్య గారు మరి రాత్రికి వస్తారు. విలువైనటువంటి వాక్య పరిచర్య చేసి మీ అందరి కొరకు ఈ రాత్రి ప్రార్థనలు చేస్తారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. మేమెవరమంటే మార్గమును సరళము చేయటానికి వచ్చిన వాళ్ళం. ఏదన్నా గుంట, మెట్ట, మెరక, పల్లం ఉంటే దాన్ని సరళము చేయటానికి ఆయనకంటే ముందుగా వచ్చినటువంటి వారము. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మంచిది. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీ గంధకర్త రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వాక్యం చదువుదామండి. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము వినిన సంగతులు. ఇప్పుడు ఏమింటున్నారు, ఏం చెబుతున్నా మీకు? అప్పుడే చూడామా మూత కళ్ళు అసలు చాలతల్లా. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. సంగతులు అంటే కొన్ని సంగతులకేమో నిద్ర వస్తూ ఉంటుంది, కొన్ని సంగతులు అయితే అసలు నిద్ర రమ్మన్నా రాదు. దాని దుంపదేగా నాకు వచ్చింది మీ పాస్టర్ గారి భాష. ఇది బాగుంది. మధ్యలో
దొంపదేగా అంటుంటే హల్లెలూయా. మా సంఘానికి పోయి దొంపదేగ అంటుంటే లేనిపోయింది. ఈయనేది ఇది కొత్త భాష తెచ్చాడు అనుకుంటారేమో. వినిన సంగతులను చూడండి, దైవ సేవకులు అనేక రీతిగా మీ పాస్టర్ గారు సంగతులు మీకు తెలియజేస్తూ ఉంటాడు. అనేకమైన సంగతులు తను తెలియజేస్తూ ఉంటాడు. ఇలాగున దైవ సేవకులను పిలిచి ఏదో ఒక కార్యక్రమం, ఎప్పుడు ఏదో ఒక కార్యక్రమం. నయోమి అంటది, ఆ యొక్క ఆ మనుషుని యొక్క స్వభావము ఊరకుండని స్వభావం. ఊరక ఉండడు, ఎప్పుడు ఏదో ఒకటి. అరుణోదయ ప్రార్థనని, ఏమండి, వాగ్దాన కూడికని, ఇలాగా దేవుని పనిలో ఏ విధము చేతనైనా దేవుని సంగతులను మీకు తెలియపరచి, దేవుని సంగతులను వినుట ద్వారా మీరు దీవించబడి ఆశీర్వదించబడి ఆ యొక్క నిత్య రాజ్యానికి వారసులు కావాలన్నటువంటి తాపత్రయం తనది. కనుక ఈ వినిన సంగతులను విడిచిపెట్టక కావున, ఏమండి వింటున్నారా? నాకెళ్ళి చూడండి, మీరు ధ్యానం తర్వాత చేద్దాం. నా వైపు చూడండి అందరూ కూడా. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోక, అబ్బా, విశేషముగా వాటిని జాగ్రత్తగా పట్టుకోవాలంట. అంటే సంగతులు విడిచిపెడితే భక్తుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? కొట్టుకొని పోతారంట. ఎందుకంటే మీరు కొట్టుకొని పోకుండా ఉండాలని ఈ సంగతులు. కొంతమంది ఈ లోక సంబంధమైనటువంటి వాటిలో పడి కొట్టుకొని పోతారు. త్రాగుబోతులుగా కొట్టుకొని పోవచ్చు, తిరుగుబోతులుగా, జోదగాండ్లుగా, అప్పుల ఊబిలో పడి, అనేకమైనటువంటి బానిస సంఖ్యలలో పడి కొట్టుకొని పోతున్నారు. దానికి గల కారణం ఏమిటంటే వినిన సంగతులను మాట్లాడండి, ఏం చేస్తున్నాడంట? విడిచిపెడుతున్నారు. లోపల చక్కగానే వింటున్నారు, బయటికి వెళ్ళగానే విడిచిపెడుతున్నారు. కొన్ని సంగతులను విడిచిపెట్టకుండా పట్టుకుంటున్నారు, కొన్ని సంగతులను విడిచిపెడుతున్నారు. అనేకమైన సంగతులను పరిశుద్ధాత్మ దేవుడు తన దాసుల ద్వారా ప్రజలను ఇక్కడ సమకూర్చి అనేక మంది వారి కుటుంబాలు కట్టుకోవాలని, వారి జీవితాలు బాగుపడాలని, వారు కొట్టుకొని పోకుండా ఉండాలని మనకు నేర్పిస్తున్న సంగతులను మనము విశేషమైన జాగ్రత్త కలిగి వాటన్నిటిని పట్టుకొని కొట్టుకొని పోకుండా ఉందుముగాక. దగ్గరగా చెప్పండి ఆమేన్, హల్లెలూయా. చాలా మంది కొట్టుకొని పోతున్నారండి, కొట్టుకొని పోతున్నారు. ఏదో వచ్చి రక్షించబడి కొన్నాళ్ళు రక్షణలో ఉండి చెప్పాడుగా, ఇప్పుడు ఆ జడ నా ప్రియమైన దేవుని బిడ్డ, అయ్యా నేను తర్వాత మాట్లాడతా, వాక్యం చెబుతా. ఆ జడ ఏమొచ్చి పీక్కుంటుందంట, లాగుతుందంట పట్టుకొని. రాత్రి చెబుతున్నాడు అయ్యగారు, చూడండి
కొట్టుకొని పోతుంది ఆమె అట్ట. అంటే వినిన సంగతులు ఏమవుతున్నాయో అర్థం కావట్లా. వినిన సంగతులు ఎవరు క్షమించండి. మా ప్రాంతంలో ఒక పాస్టర్ అమ్మ గారు ప్రభునందు నిద్రించారంట. మంచిది నా ప్రియమైనటువంటి వర్లారా. మరి ఆ కుటుంబానికి, ఆ యొక్క పరిచర్లకు తండ్రి యొక్క కృప తోడుగా ఉండునుగాక. ఆయనే ఆ కుటుంబానికి ఆదరణకర్తగా ఉండునుగాక. హల్లెలూయా. కనుక నా ప్రియమైనటువంటి వర్లారా, వినిన సంగతులు జాగ్రత్తగా పట్టుకుంటే కొట్టుకొని పోరు. అవునంటారు కాదంటారు? ఏందని నేను కదిలితే కొట్టుకొని పోతారు, కొట్టుకొని పో. విననోళ్ళని గురించి నేను చెబుతుంది. వింటే కొట్టుకొని పోరు. ఇప్పుడు తింటే కొట్టుకొని పోతారా? ఎందుకని? బాగా బలంగా ఉంటారు. తినకపోతేనే కొట్టుకొని పోతారు. అలాగనే వింటే కొట్టుకొని పోరు, వాటిని పట్టుకుంటే కొట్టుకొని పోరు. త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, ఎన్ని రకాలుగా, ఎన్ని విధాలుగా వాక్యము అనేటువంటి సంగతులను పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నా మనము వినక, వాటిని పెడచెవిని పెట్టి వాటి ప్రకారము జీవించక ఇంకా మనము చాలా వెనకబడి ఉన్నాం నా ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకని నేనేమంటానంటే, సంగతులను పట్టుకోనండి. సంగతులు పట్టుకుంటే మీరు, మీ కుటుంబాలు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు, ఆయన కృపలో వర్ధిల్లుతారు. యెషయా గ్రంథములో చూడండి, 66వ అధ్యాయము, యెషయా గ్రంథము 2వ వాక్యము 4వ వరస చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా. యెషయా గ్రంథము 66వ అధ్యాయము. ఎవడు దీనుడై, చదువుతారా? ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. ఇంకా నా వైపు చూడండి, నా వైపు చూడండి. చాలామంది పేజీలు అది అయిపోయి ఇంకొకటి చెప్పిందా కూడా తిప్పుతానే ఉంటుంటారు. ఇళ్ళ దగ్గర ఎప్పుడు దాన్ని తిరగేస్తుంటే టక్కున వస్తుంది అది. మందిరంలోకి వచ్చి నాకనే పాటలు నేర్చుకుంటారు కొంతమంది. అట్ట కాదు, మా సంఘంలో వాళ్ళ సంఘం చెబుతున్నా. పాట పాడి తప్పుపోతే ఆమె మైకులో కూడా అంటుంది అట్ట కాదు, అట్ట కాదు అని మళ్ళీ పాడుతూ ఉంటుంది. ఎంత దౌర్భాగ్యపు స్థితి ఏమండి. సిద్ధపడాలి కదా. ఏం తెలియకుండా నువ్వు కూర వండుతావా? అలాగనే వాక్యం బైబిల్ ఇంటి దగ్గర ఎప్పుడు తిరగేస్తుంటే హెబ్రీలు ఏడుంది, మలాకి ఏడుంది, ఏమండి సొలొమోను ఏడుంది, ఇట్లాంటివన్నీ అర్థం లేనివన్నీ. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టిస్తానంటున్నాడు నా ప్రియ. అంటే వానినే నేను చూస్తానంటున్నాడు. అంటే ఊరికే వినటం కాదు, దీనత్వంతో వినాలి. నలిగిన హృదయముతో, విరిగినటువంటి మనస్సుతో నీవు వింటే ఆ మాటలు లోపలికి వెళతాయి. అప్పుడు ఆ సంగతిని నీవు గట్టిగా పట్టుకుంటావు. ఏది చేయొచ్చో, ఏది చేయకూడదో, ఏది చూడొచ్చో, ఏది చూడకూడదో, ఏది తినవచ్చో, ఏది తినకూడదో, ఏది త్రాగవచ్చో, ఏది త్రాగకూడదో, ఎక్కడికి వెళ్ళొచ్చో, ఎక్కడికి వెళ్ళకూడదో, ఇలాగున
ఈయన నా భర్త, ఈయనతో నేను ఎలాగ ప్రవర్తించాలి, ఈమె నా భార్య, ఈమెతో నేను ఎలాగ ప్రవర్తించాలి, వీరు నా తల్లిదండ్రులు, ఈయన మమ్మలను ఆ యొక్క సహవాసంలో నడిపిస్తున్నటువంటి దైవ సేవకుడు, మా సంఘ కాపరి, ఈయన పెద్ద, ఈమె నా అత్త, నా భర్త యొక్క తల్లి, నా భర్త యొక్క తండ్రి. ఇలాగా అనేకమైన విషయాలు ఎప్పుడు మనకి అర్థమవుతాయి అంటే ఆ సంగతులను విని వాటి ప్రకారమును చక్కగా విరిగి నలిగిన హృదయముతో ఆ మాటలను వణుకుచు జాగ్రత్త కలిగి వాటిని విన్నప్పుడు మనము ప్రవర్తించే ఆ ప్రవర్తనను బట్టి ప్రభు ఏం చేస్తాడంట, మనల్ని దృష్టిస్తాడంట, చూస్తాడంట. ఆయన చూస్తే, నా ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన చూస్తే నీ చరిత్ర మార్చబడుతుంది. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆయన చూడాలి, ఆయన నీ వైపు చూడాలి. ఆయన చూస్తే నీ కుటుంబ పరిస్థితులను ఆయన తీర్చిదిద్దుతాడు. ఎందుకు ఈ సభలంటే ఆయన కాడ డబ్బులుండి ఎక్కువై కాదు. ఎన్ని రోజుల నుంచి మీరు అంతా ప్రార్థనలు చేసి ఈ ఎర్ర టెండలో కష్టపడి ప్రయాసపడి భారముతో బాధ్యతతో అనేకులను పిలుచుకొని ఈ ప్రార్థనా కూటాలు ఎందుకంటే మీరు విరిగి నలిగిన మనసు కలిగిన వారై దేవుని మాటలను ఆలకించి విడిచిపెట్టకుండా వాటిని చేపట్టి వాటి ప్రకారముగా మీరు నడుచుకొనగలిగిన వారైతే, ఆయన మీ కుటుంబాల వైపు చూసినట్లయితే మీ కుటుంబాల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాలు ఆయన చూసి వాటిని మార్చి దేదీప్యమానముగా మీరు దీవించబడి ఆశీర్వదించబడి అందరూ కూడా మంచి మంచి వృత్తులలో స్థిరపడ్డారనుకో, సహవాసానికి ఏ కొరత ఏ కొదువ ఉండదు. నా ప్రియమైన దేవుని బిడ్డ, అంతా దివాలా తీసినట్టే ఉందనుకో. ఇప్పుడు మీరు అందరూ స్థిరపడ్డారు. నేను విన్నా సంఘానికి మూల స్తంభాలుగా సంఘము యొక్క బాధ్యతలు భారము ముందుండి నిలవబడి సహకరించు వారిగా ఉండాలంటే ముందు మనకి ఉండాలిగా, మనకి ఆ యొక్క స్తోమత ఉండాలి. అంటే మంచి రాబడి మనకు, మీరు దీవించబడాలి, మీరు ఆశీర్వదించబడాలి, మీ కుటుంబాలు దేదీప్యమానముగా ఉండాలి. అప్పుడు ప్రభువుని మీరు జ్ఞాపకం చేసుకొని ఇదిగో ఈ వెనక స్థలాన్ని కొనాలని ఆశపడుతున్నాడు. స్థలాన్ని కొనాలంటే ఇంకా ఈయన ఏం చేయాలి, పనికి పోడు. ఈయన పొద్దుగూకులు ఇక్కడ మోకరించి సూత్రం 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 అంటూ ఉంటాడు. మరి ఇంకా ఆ స్థలం దాదాపు లక్షల రూపాయలు అయిద్దంట. అప్పుడు ఆ స్థలాన్ని కొనేదానికి సంఘము బలమైనదిగా ఉన్నదనుకో, సంఘము సామర్థ్యమైనటువంటిదా ఉన్నదనుకో, సంఘము ఏ కొదువ లేనటువంటి కొరత లేనటువంటి కుటుంబాలలో మంచి మంచి జాబులు సంపాదించుకొని మంచి మంచి రాబడి సంపాదించుకునేటట్లుగా ఉన్నదనుకో, అప్పుడు వారందరూ సహకరించి ఆ దైవజనుడి యొక్క ఆలోచన, దైవజనుడి ఆలోచన ఏముండదు. రాత్రి చెప్పాడు కదా, ప్రభు అక్కడికి వెళ్ళమన్నాడు, ఇక్కడ పెట్టమన్నాడు, ఈ కూటంలో నన్ను మాట్లాడమన్నాడు. అవన్నీ కూడా దైవ సేవకునికి పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచిన రీతిగా ఆయన నడిపించేవాడు. ఎవరంటే ఆయన కాపరి. ఆయన కాపరి ఏం చేస్తాడు, గొర్రెలని మందని మంచి మార్గాన్ని నడిపిస్తాడా, చెడు మార్గాన్ని నడిపిస్తాడా? పులులు సింహాలు ఎలుగుబంట్లు తోడేళ్ళుండకెళ్ళి నడిపిస్తాడా? వాటికి జాగ్రత్త కలిగినటువంటి మంచి మేత కలిగిన కాడికి నడిపిస్తాడా? మన కుటుంబాలు ఏ విధము చేతనైనా ఆశీర్వదించబడాలని దీవించబడాలని ఆయన నడిపిస్తాడు. ఇంతకు నేను చెప్పే సంగతి ఏమిటంటే ఆయన సంగతులను విడిచిపెట్టవద్దు. సంగతులు విడిచిపెడితే కొట్టుకొని పోతాం. చాలామంది నా ప్రియమైన దేవుని బిడ్డ రక్షించబడి బాప్తిసం పొంది ఆ సంగతులను సరిగ్గా వినక చిన్న సమస్య వస్తేనో చిన్న బాధ వస్తేనో
చిన్న శోధన వస్తేనో తప్పిపోయి పడిపోయే వాళ్ళు ఉన్నారు. చాలామంది దాకెందుకు, దానికి నేనే సాదృశ్యం. నేను యేసు అన్నగారి మందిరానికి వెళ్తున్నా. సారాయి మానేసే కానీ సిగరెట్లు మానేయాల. వారం వారం ఆటో మానుకోనాలో వెళ్తున్నా గుంటూరులో, గోరంట్లలో. మాది గుంటూరు కనుక. మా భార్యది ఒంగోలు. మొత్తం మీద ఎందుకు వెళ్తున్నానంటే ఆమె గర్భం దాల్చింది. అబ్బో, నేను కూడా తండ్రిని కాబోతున్నా, ఎక్కలేని సంబరంగా నాకు త్రాగు నేర్పించిన ఆయనే ఈ ప్రభువులోనికి కూడా రావటానికి విసిగిస్తూ ఉన్నాడు. మొత్తం మీద వెళ్తున్నా, ప్రతి ఆదివారం గోరంట్ల చర్చికి వెళ్తున్నా. ఈ 3వ నెల వచ్చిందని మా అత్తగారు నిద్ర చేయటానికి ఒంగోలు తీసుకొచ్చింది మా భార్యని. 3 రోజులు నిద్ర చేశాక ఏదో బట్టలు పెట్టి, కొత్త బట్టలు పెట్టి మళ్ళీ పంపించింది గుంటూరు. ఈ తిరిగి గుంటూరు వెళ్ళే సమయంలో ఏమైందంటే, ఒంగోలు రైల్వే స్టేషన్లో పోయి టిక్కెట్లు తీసుకొని రాపోమ్మా అని పంపించా ఆమెని. ఆమె టిక్కెట్లు తీసుకోవటానికి వెళ్ళింది బుకింగ్ దగ్గరికి రైల్వే స్టేషన్లో. వెనక ఒక చిన్నపాటి ఏనుగంత లెక్కలో ఉంది ఇంకొక ఆమె. ఎన్ని టిక్కెట్లు అమ్మా అనుకుంటూ ఇటు వెనక చూసుకుంటూ వచ్చి ఈమెను తగలటం, ఈ మనిషి ఎదురు ఇట్లా బండలేసి ఉంటాయి ఆ బుకింగుల దగ్గర, దీనికి ఒత్తుకొని వెంటనే ఆమెకు బ్లీడింగ్ అవ్వటం ప్రారంభించింది. అంటే ఆ గర్భం ఏమైందంటే విచ్ఛిన్నం అయిపోయింది. మేము గుంటూరు వెళ్ళేసరికి ఇలాగైందని మా అమ్మకి చెబితే, మా అమ్మ తను ఇద్దరు వెళ్తే, అమ్మ ఈమెకి ఒత్తిడి జరిగి గర్భం విచ్ఛిన్నమైంది, అబార్షన్ చేయాలా అన్న. అబార్షన్ చేయాలనేసరికి నేను చాలా బాధపడి ఫుల్లుగా దాగి ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళా. పాస్టర్ గారు కాదు, నన్ను తీసుకెళ్ళి విశ్వాసి దగ్గరికి వెళ్ళా. ఏమయ్యా, ఇదేనా చేసేది? నేను ఇంత ధర్మంగా సారామానేసల్లా చర్చికి వెళ్తుంటే లేక నా భార్య గర్భం ధరిస్తే అది విచ్ఛిన్నం అయ్యేటట్టు చేస్తాడా? దేవుడు లేడు, గీవుడు లేడు. అంటే సంగతులను సరిగ్గా పట్టుకోక, సంగతులు సరిగ్గా తెలవక నా ప్రియమైన దేవుని బిడ్డ అనేక రీతులుగా ఈ లోకంలో పడిపోయి చెడిపోయే వాళ్ళు ఉంటారు. నేను మీకు చేతులు జోడించి నేను చెప్పే మాట ఏమిటంటే, నా ప్రియమైనటువంటి వర్లారా, ఆయన సంగతులను పట్టుకోండి. కష్టమైన, నష్టమైన, ఇరుకైనా, ఇబ్బంది అయినా ఆయన సంగతులను పట్టుకోనండి. ఆయన మాటను విని వణుకుచూ ఉండండి. ఆయన తప్పనిసరిగా నిన్ను దృష్టిస్తాడు. ఆయన చూసినట్లయితే నీ కుటుంబంలో ఆ నెమ్మది లేనిది, రాత్రి చెప్పారు కదా దైవజనుడు మనకు ఇచ్చినటువంటి వాగ్దానము, నీ ప్రాకారములలో నెమ్మది లేకున్నటువంటి స్థితి, నీ కుటుంబంలో సమాధానం లేకున్నటువంటి స్థితి. నీ భర్త మంచోడే, చాలా మంచోడే అన్నయ్య గారు, చాలా మంచోడు అన్నయ్య గారేనా. ఎప్పుడన్నా త్రాగొచ్చాడంటే మటుకు అన్నయ్య గారు మొత్తం ఇల్లు బీకి చెప్పండి, ఇల్లు బీకి పందిరేస్తాడు అన్నయ్య గారు అని కొంతమంది చెబుతా ఉంటారు. ఆ పరిస్థితులు పోవాలంటే ఇంకా ఆయన బాగుపడ్డా అన్నయ్య గారు ఏమే తీర్మానం చేసింది, ఆయన బాగుపడ్డు, ఈ కుటుంబం బాగుపడదు, ఇంతేనన్నయ్య మేమందరం నాశనం అయిపోతే కానీ అప్పుడు అలా కాదు. మీరు సంగతులను పట్టుకొని ఆ సంగతి ప్రకారముగా మీరు ప్రవర్తించినట్లయితే నా యేసయ్య తప్పనిసరిగా ఆ వ్యక్తిని మార్చుతాడని నమ్మిన వారే నా ప్రియమైన. నేను భయంకరమైన త్రాగుబోతోని, సౌకబారు పాపిని. ఎవడైనా చచ్చిపోయి తప్పెట్లు కొడుతున్నారంటే తప్పనిసరిగా నేను ఉంటా మా ప్రాంతంలో. అక్కడ వాడు చుట్టం కాపోయినా గొట్టం కాపోయినా ఆత్మ వచ్చింది నాలో. ఏమాత్మ? దురాత్మ, పరిశుద్ధాత్మ కాదు. జడ్జిన కనగలో నీకు నాకు పొంగిపోతుంటుంది ఒళ్ళు. అక్కడికి పోయి ఒళ్ళన్నీ ఓనమయ్యేటట్లుగా ఎగిరేవాడిని. చాలా భయంకరమైన పాపిని. మొఖాన కేకరించి అని ఊసేసి
వెళ్ళిపోయింది నా మొదటి భార్య. మొదటి భార్య అంటే 2-3 భార్యలు లేరండి నాకు. మళ్ళీ ఈయనకి ఎంతమంది ఉండరో. ఫస్ట్ చేసుకున్న ఆయన సరిగ్గా నేను ఏలలేకపోతే త్రాగుబోతుగా ఉంటే ఇక ఈడి బ్రతుకింతే, ఈడి బ్రతుకు మారదని చెప్పేసి, నిజమే. ఎందుకంటే ఒక ఆడకూతురుగా తను కుటుంబాన్ని అందరిని విడిచిపెట్టి ఒక తోడుగా ఎవరినైతే ఎంచుతారో వారి కాడికి వచ్చినప్పుడు వీరి యొక్క ఆలోచనలకు భిన్నంగా, వీరి ఆశలకు భిన్నంగా ఆ భర్త అనేవాడు ప్రవర్తిస్తున్నాడు అనుకో, ఇంకా ప్రయోజనం ఎందుకు? ప్రయోజనం ఏముంది? వీడు ఉంటేనేమి లేకపోతేనే. కొంతమంది బ్రతికొండ చచ్చినట్టుగానే లెక్క. అందుకని ఆమె ముఖాన కేకరి చూసి వెళ్ళిపోయింది. పో నాకు హాయిగా ఉంది, ఇంకా ఆ కొద్దిగా భారం కూడా లేకుండా. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలు తాగేవాడిని నేను. చెప్పండి ఎన్ని పూటలు? ఉదయం, మీరు చెబుతారు కదండి బాగానే. ఒకసారి అన్నప్పుడు మీ పాస్టర్ గారు అన్నీ చెప్పిస్తున్నాడు మీ చేత, చెప్పండి ఎట్లా ఎట్లా అని మరలా రిపీట్. అప్పుడే లోపలికి పోయేది సంగతి. దేవునికి స్తోత్రము కలుగును గాక. సంగతి అంటే ఇవాళ సంగతి ఉందంట నాకు. మధ్యాహ్నం ఉంది ఆ సంగతి. రాత్రి చెబుతున్నాడు రేపు సంగతి ఉండు పాస్టర్ గారికి అని. కనుక నా ప్రియమైనటువంటి వారులారా, మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలన్నా, మీ కుటుంబాలు దీవించబడాలన్నా భయంకరమైనటువంటి పాపిని నేను. ఆయన సంగతులను పట్టుకున్నాను, ఏడ్చాను, మొరపెట్టాను. ఎరగని ప్రాంతానికి అదిగో ఈ రాత్రికి వచ్చే దైవ సేవకుల ద్వారా పంపించి, ఆ ప్రాంతం భయంకరమైన ప్రాంతం. మీ పాస్టర్మ్మ గారికి చప్పట్లు కొట్టడం కూడా రాదు అప్పుడు. అది అట్ట నిగిలి తిక్కలు అనుకోవడం అట్ట కాదు, ఎట్టగొట్టు చప్పట్లని నేర్పించేవాడిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు సంగతులు పట్టుకున్నారు కనుక గంటలు మోకాళ్ళ మీద ఉండి ప్రయాసపడి, పాస్టర్ గారు చేస్తున్న పని పాస్టర్ గారు, పాస్టరమ్మ చేస్తున్న పని పాస్టరమ్మ, పరిచారకులు చేస్తున్న పని పరిచారకులు, వీరందరూ చేస్తేనే ఇంత ఎర్ర టెండలో కూడా మీరు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన మాట అంటే ఆయన వాక్య ప్రకారము ఎవరైతే జీవిస్తారో, ఆయన వాక్యములో ఏమున్నదంటే మహత్తరమైన శక్తి ఉంది. మహత్తరమైన శక్తి ఉంది నా ప్రియమైన దేవుని బిడ్డ. చాలామంది ఇలాగనే సభలు పెడతారు కానీ ఏం చేస్తారు? ఆ సభల్లో డ్యాన్సులు వేపిస్తారు. ఏం చేస్తారు? ఆ సభల్లో సన్మానాలు పెడతారు. ఆయన పొగుడుకోవటం, ఒకరినొకరు పొగుడుకొని అక్కడ వెలుగుతో జ్యోతుల్ని కూడా అరిచేతుల్లో పెట్టించి నృత్యాలు చేపించి ఆ డ్యాన్సులు వేసి ఈ డ్యాన్సులు వేసి మొత్తం మీద ఇక చివరిలో మన మధ్యలో పాస్టర్ గారు ఒక 10 నిమిషాలు వాక్యం చెబుతారంట. కూటమి ఎన్ని గంటలు జరిగింది? ఇంచుమించు 3 నుంచి 4 గంటలు జరిగింది. వాక్యం ఎంతసేపు చెప్పారు? 15 గంటకి. అబ్బా ఎక్కువ. కనుక వాక్యము ప్రాధాన్యతమైనది. వాక్యము నీ కుటుంబాన్ని కట్టేది, వాక్యం నీ జీవితాన్ని సరిచేసేది, వాక్యము నిన్ను పరిశుద్ధపరిచేది, పవిత్రపరిచేది, వాక్యము నీ కనులకు వెలుగునిచ్చేది, వాక్యము చెడు మార్గం మీద నీకు చూపించేది, వాక్యము నీవు ఎలాగ ప్రవర్తించేదో నీకు నేర్పించేది. ఈ డ్యాన్సులు బోన్సులు మనం అన్ని చూసినాయి కాదు, చూడలేదండి డ్యాన్సులు. అప్పుడు డిస్కో డ్యాన్సులు తెలుసు మనకి, బ్రేక్ డ్యాన్సులు తెలుసు, భరతనాట్యాలు తెలుసు. దేవునికి స్తోత్రము కలుగును గాక. తెలవంది ఏంటి? మాట్లాడండి. ఏం తెలవదు మనకి? వాక్యం తెలవదు. ఆ తెలవని దాని కొరకు ఎంత తపన పడతారు ఎవరైనా. ముగ్గు నేర్చుకోవటానికి ఎంత కష్టపడతారో. ఎన్ని సుక్కలు. ఈ మెలిక రావట్లేదే నాకు, ఈ మెలిక ఒక్కటే పోతుంది అబ్బా నాకు. ఎట్టది అబ్బా ఈ రంగు పూయారు. పచ్చని ఉండటం నేర్చుకుంటాం, పప్పు ఉండటం నేర్చుకుంటాం. ఆ తల్లులు కూడా నేర్చుకోవే, రేపు పోయిన కాడ నన్ను తిట్టేయకుండా. అది ఇది నేర్చుకునేది ఎప్పుడు? వాక్యం.
వాక్యము నా ప్రియమైన దేవుని బిడ్డ, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాటలు విని వణుకుచుండునో వానినే నేను దృష్టిస్తానంటున్నాడు, చూస్తానంటున్నాడు. ఎస్, నా ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన మాట వింటే ఆ మొదటి కీర్తనలు అంటాడు కదా, దుష్టుడి ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రమును దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. వాక్యము ఎలాంటిదంటే జుంటి తేనె దారల కంటే మధురమైనది, మేలిమి బంగారు కంటే విలువైనది. కనుక ఈ సభల రెండవ రోజు పగలు దేవుడు మనకు చెప్పే సంగతి ఏమిటంటే, వాక్యమును చాలా జాగ్రత్త కలిగి నీవు పట్టుకొని ఆ వాక్య ప్రకారము నీవు నడుచుకున్నట్లయితే నీ కుటుంబాన్ని నా దేవుడు అన్ని విధాల ప్రతి కోణము నుండి ఆశీర్వదించునుగాక, దీవించునుగాక. చెప్పండి హల్లెలూయా. వాక్యం ఏం చేస్తుందో తెలుసా? లేఖనములంట మనకు ఆదరణ కలుగజేస్తాయంట. ఏం కలుగజేస్తవి? ఆదరణ. అది నెమ్మది లేని వారికి నెమ్మదినిస్తుంది, అది శాంతి లేని వారికి శాంతినిస్తుంది, ప్రశాంతత లేని వారికి. ఏంద్రా మళ్ళీ తాగొచ్చావా? తాగొచ్చా, నాకు నెమ్మది లేదు, నాకు సమాధానం లేదు అంటే చాలామంది లోక సంబంధంగా ఆనందం కోసం సినిమాలకు వెళ్ళేవాళ్ళు, ఆనందం కోసం, ఏది ప్రశాంతత కోసం, బాధలు మర్చిపోవటానికి త్రాగేవాళ్ళు, బాధలు మర్చిపోవటానికి ఎక్కడికెక్కడికో వెళ్ళేవాళ్ళు, వాళ్ళకి ప్రశాంతత మాత్రము రాదు. దేవుని వాక్యం అంటున్నది, ఇదిగో నేను నా యొక్క ఏమిస్తున్నాడంట, లోక సంబంధమైనటువంటి శాంతిని మీకు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. లోక సంబంధమైన శాంతి వేరు నా ప్రియమైన దేవుని బిడ్డ. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వాక్యములో వాక్యం అంట మనకు ఆదరణ కలగ చేస్తుందంట. వాక్యము మనల్ని ఆదరిస్తుంది, ఓదారుస్తుంది, అది నెమ్మది లేని వారికి నెమ్మదినిస్తుంది, జీవితం మీద ఆశ కలుగ చేస్తుంది, ఆసక్తిని కలుగ చేస్తుంది. చదువుతామా? ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై. స్థాళ్ళమ్మ దేవునికి స్తోత్రము కలుగునుగాక. లేఖనముల ద్వారా ఆదరణ. యోహాను సువార్త 12వ అధ్యాయము 48వ వాక్యమును చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 48వ వాక్యము. నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును. ఎస్, ఆయన మాటను విని అంగీకరించాలి నా ప్రియమైన దేవుని బిడ్డ. ఆయన మాట అవునంటే కాదంటే కాదు. నా మాట అగ్ని వంటిది కాదా అంటున్నాడు ఆయన. నా మాట బండను పగలగొట్టు శుద్ధ వంటిది కాదా అంటున్నాడు ఆయన. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డ, ఆదరణ కలగాలంటే ఏ మాటల ద్వారా, ఏ సినిమాల ద్వారా, ఏ త్రాగుడు ద్వారా, ఏ ఇంటికి పోయినా ఆదరణ ఉండదు. కానీ లేఖనముల ద్వారానే మనకు తండ్రి ఆదరణ కలగజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆదరణ కర్తవు అనాథునిగా విడువవు,
నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు. ఆదరణకర్తవు అనాథునిగా విడువవు, ఆదరణకర్తవు అనాథునిగా విడువవు. నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు. నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు. స్తుతి చప్పట్లు పడదామని. అల్పుడనయ్యున్న నన్ను చేరదీసితివా, అనాది నీ ప్రేమయే నన్నెంతో బలపరచనే. అల్పుడనయ్యున్న నన్ను చేరదీసితివా, అనాది నీ ప్రేమయే నన్నెంతో బలపరచనే. ఆనందభరితుడనై వేచియుండును నీ రాకకై, ఆనందభరితుడనై వేచియుండును నీ రాకకై. ఆదరణకర్తవు అనాథునిగా విడువవు, ఆదరణకర్తవు అనాథునిగా విడువవు. నీ తోడు నాకు. పాడాలి పాడాలి, నోరు తెరచి. అందరికి వచ్చిన పాట, ప్రశాంతతను నెమ్మదిని కలుగు చేసే పాట. గ్లోరీ. స్తోత్రమయ్యా. కృపలోనే ఆదరణ కలిగెనే, నీ కృపాదానమే నన్నిలలో నిలిపెనే. నీ నిత్య కృపలోనే ఆదరణ కలిగెనే, నీ కృపాదానమే నన్నిలలో నిలిపెనే. నీ నిత్య కృపలోనే నన్ను స్థిరపరచు కడవరకు. నీ నిత్య కృపలోనే యేసయ్యా అయ్యా నన్ను స్థిరపరచు కడవరకు. యేసయ్యా నా యేసయ్యా
యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు నేను ఒంటరిని కానెన్నడు నేను ఒంటరిని కానెన్నడు హల్లెలూయా చెప్పండి నోరు తెరిచి హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా కారణాలు తీయండి కొంతమంది ఇట్టనే చూస్తున్నా దేవునికి మహిమ కలుగునుగాక ఒక కుటుంబంలో హఠాత్తుగా ఎదిగొచ్చినటువంటి వాళ్ళ బాబు చనిపోయాడంట హఠాత్తుగా ఇప్పుడు నాకు ఫోన్ వచ్చింది కదా సేవకురాలు చనిపోయిందని ఆమె చాలా ఆరోగ్యవంతురాలు హఠాత్తుగా తన కుమారుడు చనిపోయాడంట ఆ తల్లిదండ్రులు ఏడ్చి 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 అసలు ఎవరు బ్రతిమిలాడినా ఆహారం తినక బలహీనులైపోయి అంతే కదండి తల్లిదండ్రులు ఏం కోరుకుంటారంటే నేను పాడైపోయినా బాగలేదు మా పిల్లలు బాగుండాలి అనుకుంటారు నేను ఒకవేళ చనిపోవాల్సి వస్తే నేను చనిపోయినా బాధ లేదు మా పిల్లలు బాగుండాలి అని ఏ తల్లిదండ్రి అయినా కోరుకుంటారు ఒక 4 దినాలైందంట ఎవరు కూడా వారిని ఓదార్చలేకపోతున్నారు ఎవరు వారిని ఆదరించలేకపోతున్నారు వారిని ఆపలేకపోతున్నారు ఎన్ని ప్రయత్నాలు చేసినా అయ్యో వీళ్ళేమైపోతారో అనుకుంటున్నారు చూసేవాళ్ళు మీరు విన్నట్లయితే అక్కడక్కడ భార్య చనిపోయిన వార్త విని భర్త గుండె ఆగిపోయి చనిపోయిన వాళ్ళని చూసాం కుమార్తెను ఆ మధ్య విజయవాడలో దుండగులు కిడ్నాపర్లు పట్టుకొని కుమార్తెను గుంటూరు ఆటో నగర్ తీసుకెళ్ళి ఆ ఇనుము కాగబెడతారు బాయిలరు దానిలో వేసి చంపేస్తే ఆ వార్త విని 1 గంట 2 గంటలకు తండ్రి చనిపోయినట్లుగా చూస్తున్నాం ఎందుకంటే ఆ బంధాలు ఆ ప్రేమలు ఆ మమకారాలు అనురాగాలు అలాగ ఉంటవి ఎవరి వల్ల కావట్లేదంట వీరిని ఓదార్చటం ఒక 4 రోజుల తర్వాత వాళ్ళ పాస్టర్ గారు ఆ ఇంటికి వెళ్ళి శతవిధాలా చెబుతున్నాడంట పాస్టర్ గారు కూడా అయినా వారు ఓదార్పును అందట్లా ఆదరించబడట్లేదంట అప్పుడు పరిశుద్ధాత్ముడు అంటున్నాడంట దైవజనునితో నీ మాటలు పక్కన పెట్టి లేఖనాల ద్వారా వారితో మాట్లాడమంటున్నాడంట హల్లెలూయా వెంటనే ఆ దైవజనుడు బైబిల్ తీసుకొని
లేఖనముల ద్వారా వారితో మాట్లాడుచుంటుండగా, లేఖనముల ద్వారా ఎదుటి వారితో మాట్లాడేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనకు తప్పనిస్తే ఏదైనా, ఇంకొకటైనా, మరొకటైనా ఎవరికి కూడా సాధ్యము కానే కాదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. వెంటనే వారి ముఖాలలో ఒక సంతోషము, ఒక జీవకళ ఉట్టిపడి సంతోషంగా కలిసి భోజనం చేశారంట. నేను ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, నా ప్రియమైనటువంటి వారలారా, లేఖనములు మీ కుటుంబాలను కడతవి, మీ జీవితాలను కడతవి. కనుక ఆయన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోక, అవమానాల్లో, అప్పుల్లో, అనారోగ్యాల్లో, జబ్బుల్లో, నిందల్లో, ఆత్మహత్యల్లో, అనేకమైనటువంటి సమస్యల్లో కొట్టుకొని పోకున్నట్లు, కావున ఆయన ద్వారా వినినటువంటి సంగతులను మనం విశేషముగా జాగ్రత్తగా పట్టుకొని ఉన్నట్లయితే ఆయన మన కుటుంబాలను ఎంతైనా ఆశీర్వదించే దేవుడు, దీవించే దేవుడు. నిర్గమాకాండము 13వ అధ్యాయము 6వ వాక్యమును చూడండి. నిర్గమాకాండము 13వ అధ్యాయము 6వ వాక్యము. అక్కడ కూడా పండుగల్లో చెబుతున్నటువంటి మాట, నా ప్రియమైన దేవుని బిడ్డ. నిర్గమాకాండము 13వ అధ్యాయము 7 దినములు నీవు పులియని రొట్టెలను తినవలెను. 7వ దినమున యెహోవా పండుగ ఆచరింపవలెను. పులియని వాటిని 7 దినములు తినవలెను. పులిసినదేది నీ యొద్ద కనపడకూడదు. నీ ప్రాంతములన్నిటిలోనూ పొంగినదేదియు నీ యొద్ద కనపడకూడదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. ఇక్కడ పండుగలు, ఏం పండుగలు మనవి? పర్ణశాల లాంటి పండుగలే. 7 దినములు రొట్టెల పండుగలు లాంటి పండుగలే. మనం ఏం పండుగలు? కృతజ్ఞత పండుగలు. ఈ పండుగల ద్వారా ప్రభువు ఏం మాట్లాడుతున్నాడంటే, నీలో పులిసినది ఏది ఉండకూడదు. పులిసినది పాపమునకు సాదృశ్యముగా ఉన్నది. పులిసినది బాగా వాసన పేల్చాలనిపిస్తుందా? పులిసింది నీ దగ్గరకు వస్తే, అబ్బో తీసేయమ్మా, ఇది పులిసిపోయింది, తీసేయి అంటే, పులిసిన అనుభవాలు నీలో ఉండకూడదు. ఆ పులిసిన అనుభవాలు నీలో ఉండకుండా ఉండాలంటే ఈ సంగతులను పట్టుకుంటే ఉండవు. అలాగే పొంగినది ఏది నీలో ఉండకూడదు. పొంగు అనగా గర్వానికి సాదృశ్యం, అహంకారానికి సాదృశ్యం. నాది, నేను. అన్నయ్య ఆయన అయితే మేము ఎప్పుడో దివాలా తీసాలన్న. నేను అన్నయ్య ఒక్కొక్క ఆమె, ఒకవేళ నువ్వు కొద్దిగా జ్ఞానవంతురాలు అయితే ఉండొచ్చు, మీ భర్త కొద్దిగా జ్ఞానం తక్కువడు అయితే ఉండొచ్చు. ఒక్కొక్కరు ఎంతగా హెచ్చించుకుంటారంటే అది పొంగిన స్థితి, పొంగిన అనుభవం మనలో కనిపించకూడదు అంటున్నాడు. పొంగింది ఏమైంది? మాకు ఈ సామెతలు మాకు తెలియనట్టుగా ఉన్న, మాకండి అన్నీ తెలుసు మీకు. మీరు మహామేధావులు, మీరు వెంటనే స్పందించండి. పొంగినది పొయ్యిపాలంటే నేలపాలు అయిపోద్ది. కనుక పొంగావనుకో నీవు. ఇప్పుడు నేను పొంగా, నా సంసారం కాపురం ఏమైంది? కూలిపోయింది. పులిసిన పిండి ఉండబట్టే. భక్తుడు అంటాడు, కొరింథీయులకు రాసిన పత్రికలో, చూడదులేండి, నా వైపు చూడండి, అంటాడు, పులిసిన పిండి కొంచెమైనను చాలు ముద్దంతయు పాడు చేస్తుందంట. ముద్దంతా కొంచెమేగా పిండి. ఇప్పుడు పాలు మొత్తం వాడు ఏదన్నా వేసి పంపిణీ. మొన్న ఒక ఆయన అంటున్నాడు, తెల్లరాళ్ళ సున్నం పొడి, అదేంటి ముగ్గు పొడి కూడా కలుపుతారంట పాలల్లో. నేను తిన్నవా కొద్దిసేపు అన్నా, ఏడన్నా తినాలంటే బాధ అవుతుంది. గమ్ము కలుపుతారని అన్నా. లేటెస్ట్ వార్త ఏంటంటే, ఈ రెడీమేడ్ పెరుగులో ముగ్గు కూడా కలుపుతారంట.
ఇప్పుడు మమ్మల్ని దండే కొన్ని చేస్తామైంది పాస్టర్ గారు అంటున్నారు మీరు. తప్పదు. వాడు ఉగ్గు కలిపినా వాడు ఏది కలిపినా మనకి అట్లాగ అయిపోయింది. దేవునికి స్తోత్రము కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. దేవుని సంగతులు వింటే నీలో పులిసినది ఉండదు, నీలో పొంగినది. అమెరికాలో ఒక ఆయన ఎలక్షన్లో పోటీ చేసి మంచి మెజారిటీతో గెలిచాడంట. 400 పైసలకు సీట్లు గెలుచుకున్నాడంట. 74% ఓట్లు గెలుచుకున్నాడట. ఇక నాకు తిరుగులేదు అనుకొని 15వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయాలంట. మార్చి 15వ తారీఖు. ఆయన అంటాడంట, ఏ ప్రతిపక్ష నాయకుడైనా ఎవడైనా అదేంటి ప్రమాణ స్వీకారాన్ని ఆపగలవాడు ఎవడైనా ఉన్నాడా? దేవుడు దిగి వచ్చిన నా ప్రమాణ స్వీకారాన్ని ఆపలేడు అంటాడంట. నా ప్రియమైన దేవుని బిడ్డ, నేను మొన్న ఒక దైవజనుడు చెబుతుంటే ఈ మాటలు విన్నా. అమెరికాలో ఉన్నటువంటి అధ్యక్షుడు ఏంటంట అంటారు కదా, దేవుడు దిగి వచ్చినా ఇక నువ్వు ఆపలేవు నన్ను, దేవుడు దిగి వచ్చినా ఇది ఆగదు అని. అలాగ నా ప్రియమైన దేవుని బిడ్డ విర్రవీగుతున్నాడంట. ఏం అనుభవం అది? పొంగిన అనుభవం, గర్వం, అహంకారం. కొంతమంది సేవ అభివృద్ధి అయితే అహంకారం, కొంతమంది స్థిరపరచబడితే అహంకారం. ఆ మొదటి స్థితిని గుర్తుపెట్టుకోరు, ఆ వచ్చినటువంటి అనుభవాన్ని గుర్తుపెట్టుకోరు. సరే, 15వ తారీఖు ప్రమాణ స్వీకారం, 14వ తారీఖు రాత్రి విపరీతమైన కడుపు నొప్పి వచ్చిందంట ఆ వ్యక్తికి. ఉన్న ఫలంగా తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్చారంట. 15వ తారీఖు పోయింది, 20 పోయింది, 25 పోయింది, 1వ తారీఖు వచ్చింది, మరలా 15వ తారీఖు వచ్చింది. ఈ అయ్యగారు హాస్పిటల్ నుంచి బయటికి రాలా. ఇంకా రేపు వస్తాడు మాపు వస్తాడు అనుకుంటా ఉంటే వచ్చిన వార్త ఏమిటంటే ఆయన హాస్పిటల్లోనే చనిపోయాడు. నేను అంటాను, నా ప్రియమైనటువంటి వారలారా, గర్వం అనేది మీలో ఉండకూడదంట. అది ఉండకుండా ఉండాలంటే బైబిల్ వాక్యం అంట, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. ఎప్పుడు తగ్గింపు వస్తుంది? అక్క నీవు కూర మాత్రం అదర చేస్తావు అక్క. మొన్న ఆ అక్క చేసింది అసలు కొద్దిగా బాగలేదంటే ఏమకి ఇంకా లేదు నిలబడలేకపోతుంటుంది ఏమే. అన్నయ్య ఎవరైనా ఇంత అంటారు అన్నయ్య, ఆ మనిషికి అసలు చేత కదా అన్నయ్య. నేనైతే ఎవరైనా కలవరించాల్సిందే. అబ్బా స్తోత్రం కలుగును గాక. అసలు ఈ మాటి మనిషి ఎందుకు అంటున్నాడు? అది రుచిగా ఉంది అంటున్నాడా? అది రుచి లేక అంటున్నాడా? నన్ను పొగడుతున్నాడా తిడుతున్నాడా అర్థం కాదు ఒక్కొక్కరికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ మేళం ఏందిరా రే, అడుగో నీ మేళం అడుగో అడవో. కనుక నా ప్రియమైనటువంటి వారలారా, సంగతులను విడిచిపెట్టక సంగతులను పట్టుకొనండి, మీ కుటుంబాలను కట్టుకొనండి. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదిస్తాడు. లేఖనాలను ఆధారం చేసుకోనండి. రాత్రి చెప్పాడు కదా దైవ సేవకుడు, ఆమె ప్రయత్నాలన్నీ విఫలమైనాక వస్తుంది. ఇస్తానని వాళ్ళు ఇక వీళ్ళు ఇక చివరిలో వస్తుంది. అన్నయ్య ప్రార్థన చేయ అన్నయ్య. మొదటే ప్రార్థన చేస్తే ఏమంటున్నాడు భక్తుడు? కలవరపడి కొండల వైపు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము. హల్లెలూయా. ఆయనే సమస్తము చేయగలిగిన సమర్థుడు, శక్తిమంతుడు. ఆయన చెప్పినప్పుడు వెళ్ళు. ఆయన దగ్గర ప్రార్థన చేయకుండా నీ ఇష్టానుసారంగా తిరిగి ఈ పని కాలేదు, ఏం కాలేదు, పెళ్ళి ఆగిపోయేటట్టుందని నువ్వు చేతులు పిసుక్కొనకుండగా, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీవు జాగ్రత్త కలిగి ఉన్నట్లయితే దేవుడు నీ కుటుంబాన్ని నిండార్లుగా దీవించి ఆశీర్వదించునుగాక. 12:30 దాకా చెప్పమన్నాను నన్ను. ఎన్నింటి దాకా?
12:30 అంటే ఇంగ్లీష్లో చెప్పమంటే చెబుతా 12:30 వరకు. ఏమండి? కనుక సమయం సమీపిస్తూ ఉన్నది. యేసయ్య చూపు నీ కుటుంబానికి ఉంటే బైబిల్లో కొన్ని విషయాలు, ఒక 2, 3, 4 విషయాలు, లేకపోతే రాత్రి చెప్పినట్లుగా సమయాన్ని బట్టి 4 అన్నాడు, ఈ మొదటి దానికి 12:30 అయిందని చిన్నగా చెప్పకుండా లేచిపోకుండా మీరు ఏంది ఆయన వచ్చే టైం అయింది అన్నాన్ని పెట్టాలా, అందుకని వెళ్ళాను అన్న, ఆయన ఏం వదలకపోతున్నా అని మీకు దండం పెడతా. నేను నా టయానికి వదిలిపెడతా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. లూకాసు వార్త 19వ అధ్యాయము మొదటి వాక్యంలో చూడండి. నాకెళ్ళి చూడండి, ఇంకా చదువుకుంటూ పోతే నా బారా బజే సరిపోద్ది. ఇటు చూడండి, నాకెళ్ళి చూడండి, అందరు చూడండి. హల్లెలూయా. అక్కడ యేసు ప్రభు అంట పరిసర ప్రాంతాలన్నీ కూడా కాలినడకన తిరుగుతా పరిచర్య చేస్తున్నాడు. ఆయన 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు. ఆ ప్రాంతమంతా, ప్రపంచమంతా కూడా యేసు 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 అని మారుమోగిపోయింది. నా ప్రియమైన దేవుడు, చప్పట్లు కొట్టండి, గట్టి చప్పట్లు కొట్టండి. ఇప్పుడు కూడా అంతే, యేసు 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 అని మారుమోగుతూ ఉంటే కొంతమందికి ఒళ్ళంతా పంబరం ఎక్కినట్లుగా, బాధగా, ఇరుకుగా, ఇబ్బందిగా ఉంటున్నది. అయితే అక్రమార్కుడైనటువంటి, వక్ర మార్గంలో ఉన్నటువంటి జక్కయ్య అనేటువంటి వ్యక్తి అంట యేసు ఎవరో చూడాలని ఆశ కలిగిందంట. యేసు ఎవరో చూడాలని ఆశ కలిగితే ఆ ఎరుకో ప్రాంతంలో తిరుగుతూ ఉంటే పొట్టివాడంట. మరి నా అంత పొట్టివాడు ఇంకా పొట్టివాడో తెలియదు, కానీ పొట్టివాడైనందున చూడలేకపోయాడంట. ఎవరిని? యేసుని చూడలేకపోయాడు. కుదరలేదు, లేకపోతే పోనీలే, ఆయన ఎవడైతే ఏమని నేను వెళ్ళలేదు. కానీ అతనిలో ఒక ఆశ కలిగింది, ఆసక్తి కలిగింది, ఎలాగైనా ఏంది నేను చూడాలి అని. అంటే ఎవరు కూడా అతనికి సహకరించట్లా. ఎందుకంటే అతను ఎవడంట? చాలా కఠినాత్ముడు అన్నమాట. అందరి దగ్గర అన్యాయంగా, మోసకరంగా డబ్బు గుంజుకునేవాడు, దయా దాక్షిణ్యము లేనివాడు. కనుక ఆయనకి ఎవరు సహకరించట్లా, అసలు సందు పెట్టట్లా. ఆయన ఇట్లా దోరి చూడాలన్న యేసుని. అప్పుడు యేసు ఇదిగో ఈ మార్గం గుండా వెళ్తాడు కదని పరిగెట్టుకుంటూ వెళ్ళాడంటండి. పరిగెట్టుకుంటూ వెళ్ళాడా, నిదానంగా వెళ్ళాడా? పరిగెట్టుకుంటూ వెళ్ళాడంట. మేడి చెట్టెక్కి కూర్చొని చూస్తున్నాడంట. అడుగు ఆయనే అయి ఉంటాడు. నా యేసయ్య ఎవరంటే 10,000 మందిలో కూడా అతనిని ఇట్టే గుర్తించగలిగినటువంటి ఎంతో సుందరుడు. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఆయనే యేసు ప్రభు అయి ఉంటాడు. అబ్బా ఎంత బాగున్నాడు ఆయన కళ్ళు, ఆయన జుట్టు, ఆయన వస్త్రము, ఆహా ఆయన నేత్రములు ఎంత సౌందర్యంగా ఉన్నాడని ఊహించుకుంటున్నాడంట ఈ జక్కయ్య అనేవాడు. యేసు ప్రభు డైరెక్ట్గా చెట్టు దగ్గరికి వచ్చి జక్కయ్య వైపు చూశాను అని ఉంది అక్కడ. నీవు ఆసక్తి కలిగి ఉంటే చాలు నా ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన తప్పనిసరిగా నీ వైపు చూస్తాడు. ఆమేన్ చెప్పండి, ఆమేన్. నీవు చూడాలని ఆశ కలిగి ఉంటే చాలు. ఒక 3-4 నెలల తర్వాత ఒకడు మా చర్చిలో బాప్తిసం పొందినోడే తిరిగి అంటే అనుకుంటారు పాస్టర్ గారికి కనపడకుండా మనం ఏం చేసినా ఆయనకి తెలవదు అనుకుంటారు. అసలు ముందు తెలిసేది పాస్టర్ గారికే. ఆడు ఏడ తాగుతున్నాడో, ఏడ ఊరేగుతున్నాడో అంతా తెలుసు నాకు. మొన్న వచ్చాడు వాడు, ఈస్టర్ పండగ రోజు వచ్చి పాట పాడటానికి ఊరికే తిరగేస్తున్నాడు పుస్తకం. సరేలే, ప్రభు క్షమిస్తాడు కదా, ఆయన నమ్మేవాడని తెలిసినా క్షమించలేదా యోధాని? క్షమించాడుగా. సరే మైక్ ఇస్తే నేనుండాలేనయ్యా, నే బతకాలేనయ్యా అని పాట పాడుతున్నాడు. ఒరి ఎంత మోసగాడివిరా నువ్వు. ఇప్పుడు 3-4 నెలల నుంచి రాకుండా ఉండి
ఇప్పుడు ఉండలేనయ్యా అంటే ఆయనకి తెలవదా? నేనేమంటానంటే నా ప్రియమైన దేవుని బిడ్డ, నీవు పాట పాడితే నీ బ్రతుకు ఆ పాటలాగా ఉండాలి. నీవు మాట్లాడితే నీ బ్రతుకుకి ఆ మాటకి సింక్ అవ్వాలి. మనం మ్యాచ్లు బాగా తెలుసుగా, మనకి మ్యాచ్లు ఒక్కొక్క ఆమె రుబ్బెనతో సహా మొత్తం గోర్లు, ఏళ్ళు, రంగులు, బొంగులు మొత్తం ఒకటే ఉంటుంది చూస్తే కింద నుంచి పైకి. ఆ సింక్ మ్యాచ్ అయ్యేటట్లుగా మనం బ్రతుకు ఉండాలి. ఎస్, ప్రభు అది చూస్తాడు. నీ ఆసక్తిని చూస్తాడు, నీలో ప్రభు కొరకున్న తపనను చూస్తాడు. తప్పనిసరిగా నీవు ఆయన సంగతులను చేపట్టావన్నటువంటి ఆ ఆలోచన ఆయనకు మాత్రమే తెలుసు. అప్పుడు ఆయన నిన్ను చూసి జక్కయ్య వైపు చూసి అంటున్నాడు, జక్కయ్య చెట్టు దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అనగానే పరుగు పరుగున ఉన్న పాటున చెట్టు ఒక్క దుముకు దుమికి, రా ప్రభువా, రా రా మా ఇంటికి రా ప్రభు అని పిలుస్తున్నాడంట. నా బోటోళ్ళు ఉంటారు కదా భక్తులు, అన్న అంటున్నట్టు భక్తులు ఉంటారు కదా, చిచి బోధకుడికి ఏం తెలవదురా, ఈ దుర్మార్గుడి ఇంటికి వెళ్తానంటాడంటే, అసలు ఈ దుర్మార్గుని పిలుస్తాడంటాడంటే వీడి సంగతి எனக்கு తెలుసా అంటే ఆయన సంగతి ప్రభువుకు తెలవదండి. తెలుసు, ఆయన ఎంతటి పాపినైనా క్షమించే దేవుడు. నేను పాపులను పిలవటానికి వైద్యునికి ఎవడు కావాలి? రోగి కావాలి. ఆరోగ్యంగా ఉన్నోడితో ఏం పని? ఇట్లా నీకు సెటస్కోప్ పెడతాను, హేపా నాకెందుకు ఆరోగ్యంగా ఉంటే. రోగికి, ఆ వైద్యునికి రోగి కావాలి. యేసయ్య రోగులకి వైద్యుడు, పాపులకి రక్షకుడు. ఆయన వెంటనే ఇంటికి పిలుచుకెళ్ళాడంట. కూర్చొని ఆపట్లేకపోయాడు. ఒక్కొక్కరు వాగ్దానాలు భలే చేస్తారు, అది ఇస్తాం ఇది ఇస్తాం అంటారులే. ఊపు వచ్చినప్పుడు తర్వాత బయటికి పోయినాక ఇంజన్ చల్లబడుద్ది, ఇంకా ఆ ఊసే ఎత్తారనమాట. అంటే మా దగ్గర మీరు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ఆయన అంటున్నాడంట, ప్రభువా ఇదిగో నా ఆస్తి అంతా అమ్మి బేదలకి సగం, మరి మితమా సగం ఏం చేస్తాను? డిపాజిట్ చేస్తాను అంటలా. ఎవడి కాడైతే నేను అక్రమంగా తీసుకున్నానో వాడికి 4 అంతలు ఇచ్చేస్తాను ప్రభు అంటాడు. అక్రమార్కుడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది, ఇతను కూడా అబ్రహాము కుమారుడే. హల్లెలూయా. అంటే యేసయ్య చూపు నీ ఇంటి మీద పడితే, యేసయ్య చూపు నీ యొక్క ఏదైతే నీ ప్రవర్తన ఉన్నదో దాని మీద పడితే నీ భర్త మార్చబడునుగాక. రక్షణ లేని నీ పిల్లలు, విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్న నీ పిల్లలు రక్షణలోనికి వచ్చుదురుగాక. నా ప్రియమైనది, నలిగిపోతున్నావేమో, కృంగిపోతున్నావేమో, అయ్యో చిన్నోడు అలాగైపోతున్నాడు, పెద్దోడు ఇలాగైపోతున్నాడు, ఈ అమ్మాయి చెప్పిన మాట లేదు, ఆడపిల్ల ఉండి ఇష్టాసారంగా తిరుగుతూ ఉన్నది, మాకు తలవంపులు తెస్తుందేమో, మా ఇంటికి అవమానాలు తెస్తుందేమో, నిందలు తెస్తుందేమో, దేవుని భయం లేదని బాధపడుతున్నటువంటి నా సహోదరురాల, మీరు కానీ యేసు వైపు చూసి ఆయన సంగతులను ఇష్టపడి చక్కగా పట్టుకున్నట్లయితే ఇప్పుడే నా ప్రభు ద్వారా నీ కుటుంబానికి రక్షణ, నీకు రక్షణ. నా ప్రియమైన దేవుని బిడ్డ, రెండవదిగా లోకాసు వార్తలోనే 7వ అధ్యాయంలో మొదలు చూడొద్దులే అన్నట్టు మాట్లాడుకోండి. మీకు తెలిసిన సంగతులే, మీకు తెలియని ఏముండయి కొత్త సంగతులు. దాచేపల్లి నుంచి వస్తున్నాడేనా ఏదో పెద్ద అని దానిలోయే మీరు చాలాసార్లు విన్నాయి. అక్కడ ఒక విధవరాలు ఉన్నది. ఆ విధవరాలు తన కుమారుణ్ణి కోల్పోయింది. యవ్వనస్తుడు హఠాత్తుగా చనిపోయాడు. ఏమీ అర్థం కావట్లేదు ఆమెకి. ఇక ఆ కుమారుణ్ణి సమాధి చేయటానికి శవయాత్ర చేస్తున్నారు. బాణసంచ కాల్చే వాళ్ళు బాణసంచ,
ఏమన్నాడు రచయిత్రి? స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్ అన్నాడు. సచినోడు ఒకసారి ఉంటే, విన్నా కొద్దిగా బాణసంచి తీసుకురావాలా, తప్పెట్లు తేవాలా, కర్ర సాధం తేవాలా. అయ్యా డబ్బులు లేవయ్యా. నీకా డబ్బులు లేకపోతేలే, మేము ఇప్పిస్తాం 10 రూపాయల వడ్డీకి. చచ్చిపోయిన బాధలో చచ్చిపోయిన వాళ్ళు ఉంటే చాలామంది అలాగ ప్రవర్తిస్తూ ఉంటారు. అయితేనంట ఊరేగింపుగా ఆ పాడెను మోసుకొని వెళ్తున్నారంట. పాడె పక్కనే ఈ తల్లి కృంగి 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 ఏడుస్తుందంట. ఆ ఊరి జనమంతా ఆ పాడెతో పాటు వెళ్తున్నారంట. ఎక్కడికి? శ్మశానానికి. ఊరిలో నుండి ఏమైనా కానీ ఈ పాడె ఊరి బయటికి వెళ్తున్నది. ఊరి బయట నుండి యేసయ్య తన శిష్యులతో పాటు ఊరిలోనికి వస్తున్నాడు. ఇట్నుంచి శవము, అటునుంచి యేసయ్య, రెండు ఆ ఊరి గవిని దగ్గర ఎదురుపడ్డవంట. అప్పుడు యేసయ్య ఎంతో దుఃఖంతో ఏడుస్తున్నటువంటి ఆ విధవరాలి వైపు చూశాడంట. హల్లెలూయా. అక్కడ రాయబడిన మాటలు ఉన్నాయి, మీరు తర్వాత చదువుకోండి. సూచన అనేది ప్రాముఖ్యం. ఆ విధవరాలి వైపు చూశాడంట. ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా ఈ ఏడవద్దని చెప్పి ఆమె కన్నీళ్లు తుడిచాడంట. చూడండి, భర్తను కోల్పోయింది, కుమారుడు ఎదుగుతున్నాడు, చేతికి వస్తున్నాడు అనుకున్న సమయంలో హఠాత్తుగా కుమారుణ్ణి కూడా కోల్పోయింది. ఇంకా తల్లి ఏమనుకుంటుంది? నేను ఎందుకు బ్రతకాలి? ఏమున్నదని బ్రతకాలి? నేను ఏమని లోకంలో జీవించాలి? నా జీవితం ఎందుకు అయిపోయింది ఇలాగా? నా కుటుంబం ఎందుకు ఇలాగ అయిపోయిందని ఎంతగానో తను బయటకు రాకపోయినా లోపల వేదన పడుతూ బాధపడుతూ ఆ తల్లి ఇబ్బంది పడుతూ ఉండి ఉంటుంది. నా ప్రియమైన అది ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? ఈ బాణసంచోడికి పేల్చేడికి తెలవదు, ఈ కర్ర సాధనాడికి తెలవదు, ఈ కనక తప్పెట్ల ముందు ఎగిరేవాడికి తెలవదు. అందరూ చచ్చినట్టే ఈడు చచ్చాలే, కుర్రోడు కాబట్టి కుర్రోడికి కొద్దిగా ప్రజలు అదనంగా వస్తారు, ముసలోడికి రారు. అసలు ముసలోడికి రావాలి, ఆయన ఎంతో చరిత్ర కలిగిన ఆయన. అమ్మా ఈ ఏడవద్దని చెప్పి పాడెను ముట్టగా మోయిచున్నవారు నిలుచున్నాడంట. చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాను అనగానే ఆ చిన్నవాడు లేచి కూర్చొని మాట్లాడసాగుచున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నీవు ఏం పోగొట్టుకొని దుఃఖపడుతున్నావో, రోజు నిద్ర పట్టక అల్లాడిపోతున్నావో, గర్భాన్ని పోగొట్టుకున్నావా, గర్భఫలం లేదని బాధపడుతున్నావా, ఇంకా విలువైనటువంటి వాటిని పోగొట్టుకొని నిన్ను నీవే నిందించుకుంటున్నావా, నిన్ను నీవే శపించుకుంటున్నావా? నా జీవితం ఎందుకు, నా బ్రతుకెందుకు, చీచి నాకు ఎలాంటి భర్త దొరికారు ఎందుకు, నాకు ఎలాంటి భార్య దొరికింది ఎందుకు, అయ్యో ఈ లోకంలో నేను పుట్టకపోయినా బాగుండేదని ఇలాంటి మాటలతో ఉంటున్నావా? నో, వద్దు నా ప్రియమైన దేవుని బిడ్డ. అయ్యా నా వైపు ఒక్కసారి చూడయ్యా, నా భర్త వైపు చూడయ్యని నీవు విధేయత కలిగి ప్రార్థన చేయగలిగితే, నా యేసయ్య నీ వైపు చూశాడంటే నీ చరిత్ర మారిపోతుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. ఒకటి, యేసయ్య చూపులో రక్షణ కలిగింది. రెండవది, యేసయ్య చూపు ద్వారా విధవరాలి కన్నీళ్లు తొడవబడ్డవి, తొలగిపోయినది. ఆమె దగ్గర మరణము నిరర్ధకమైనది, జీవము అక్షయతను వెలుగులోనికి తెచ్చినది. తన జీవితంలో ఎంత ఆనందపడి ఉంటుందో, ఎంత సంతోషపడి ఉంటుందో నా ప్రియమైన దేవుని బిడ్డ. మూడవదిగా, యేసయ్య చూపులో నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ పశ్చాత్తాపము కలిగిందంట. యేసయ్య చూపులో పశ్చాత్తాపం. మనందరం పశ్చాత్తాపం పడ్డోళ్ళమే, మనందరం. ఎందుకంటే మనకు తెలవక చేసిన తప్పులు అనేకమైనవి ఉంటవి, దుర్మార్గ పనులు. ఒకవేళ మీ కాడ లేవేమో, నా సంగతి చెప్తా ఉన్నా. నేను చాలామందిని బాధ పెట్టా. నా తండ్రి నేను ఇద్దరం కలబడుకునేవాళ్ళం, ఒకేసారి కొట్లో తాగేవాళ్ళం ఇద్దరం. నా తల్లిని చాలాసార్లు తోలనాడి మాట్లాడా, చాలామందిని మోసం చేశా, మాయ చేశా, బాధ పెట్టా.
అవన్నీ ఎప్పుడు అర్థమైనాయి అంటే యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు, యేసయ్య నా వైపు చూసినప్పుడు చిన్న పిల్లవాడి వడే ఎక్కి 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 ఏడ్చి పశ్చాత్తాపడ్డా. నేను మీ ముందు నిలవబడటానికి లేదా ఈ బైబిల్ గ్రంథం పట్టుకోవటానికి అర్హుణ్ణి కాను నా ప్రియమైన దేవుని బిడ్డ. పౌలు అంటాడే, ఏమంటాడు? హింసకుడును, దోషకుడును, హానికరుడును, పాపులలో ప్రధాన పాపిని. ఎస్, అది బాగా సింక్ అయింది, నాకు బాగా మ్యాచ్ అయింది, బాగా సూట్ అయింది నా ప్రియమైన దేవుని బిడ్డ. గుంటూరు కోబాళ్ళుపేట, మీరు ఇప్పటికైనా పోయి కనుక్కొని, పలానా దాచేపల్లిలో ఉన్నాడు. నా తోటి వాళ్ళు మొత్తం చనిపోయారు, నశించిపోయారు ఈ లోకంలో కాలగర్భంలో కలిసి. నేను కూడా ఆ స్థితిలో పొయ్యి ఉండేవాడినే, కానీ ఎప్పుడైతే ఈ మార్గంలోనికి వచ్చానో, రాత్రి చెప్పాడు కదా, ఏది మంచి మార్గమో, ఏది పురాతనమైన మార్గమో, ఏది నీ కుటుంబాన్ని ఆశీర్వదించగలిగే మార్గమో నీవు తెలుసుకొని ఆ మార్గములో ప్రవేశిస్తే నీవు నిత్య జీవాన్ని పొందుకుంటావు నా ప్రియమైన దేవుని బిడ్డ. దేవునికి స్తోత్రము కలుగును గాక. పశ్చాత్తాపము. యేసు ప్రభు వారిని పట్టుకున్నారు, నిందితుడిగా చేశారు, ఆ బంట్రోతులు తీసుకెళ్లారు, ఆ న్యాయాధిపతి దగ్గరికి, పిలాతు దగ్గరికి అటు ఇటు తిరుగుతున్నారు. ఆయన దగ్గర ఉన్న శిష్యులందరూ చల్లా చెదరైపోయారు, పరిగెట్టారు, ఎటోడు అటు తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఈ మాటలు మీకు లూకా సువార్త నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ 22వ అధ్యాయంలో మీకు కనిపిస్తాయి, 55వ వాక్యం నుంచి. తర్వాత చూసుకోండి, అయిపోయింది, కొద్దిగా దగ్గరలోకి వచ్చేసా. ఆయన వెనక మీకు గణపడ్డట పట్టుకుని నన్ను గుంజాడు అనుకో, పరువు పోద్ది అనవసరంగా. దేవునికి స్తోత్రము కలుగును గాక. నా పరువు పోయే పని చేయమాకండి, నా వైపు చూడండి. ఈ పేతురు అనేవాడు చెదిరిపోయి వచ్చి ఒక చోట ఏమి ఎరగనట్టు నంగనాశాల చలిగా ఆగుతున్నాడంట. ఒక చిన్నది, ఈ అంకుల్ కూడా యేసు ప్రభుతో ఉంటాడు కానదంట, నేను అని అక్కడి నుంచి లేచి అడిపోయేసరికి మరొకడే, నువ్వు యేసుతో ఉండగా నేను చూశాను అన్నాడంట. అరే బాబు, నాకేం పని రా నాయన, నేను రా, అమ్మ తోడురా, భూదేవి తోడురా, లక్ష్మీదేవి తోడురా. ఆమె ఎవరు? మా చర్చిలో ఒక ఆమె ఉంది, లక్ష్మీదేవి అని. అయితే వాళ్ళు ఆమెను కాలేస్తారు, లక్ష్మీదేవి తోడురా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఎరగనయ్యా అనేసరికి ఇంకొకడు అంటున్నాడు హనుమంతురాలు, నువ్వు ఉన్నా ఆయన శపించుకుంటున్నాడంట. నేను లేను అని వాడితో కూడా చెప్పగానే ఎన్నిసార్లు అయినప్పుడు ముమ్మారు. యేసు ప్రభు అన్నాడు, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నేను ఎరగనని చెప్పుదు. కోడి కూసిందంట, యేసు ఆయన వైపు చూచాడంట. ఎవరి వైపు? పేతురు వైపు చూశాడంట. పేతురు వెలపటికెళ్ళి ఎంతగానో ఏడ్చి పశ్చాత్తాపడి, నన్ను క్షమించు ప్రభువా, నేను చాలా, అసలు ఏమంటాడు, ప్రభువా నీ కొరకు నేను ప్రాణమైనా ఇస్తాను కానీ నిన్ను విడిచి. అరే బాబు అరమ్మాకరా, ఎందుకు పొంగిపోతావు? అసలు నేను తెలవదని కఠిన అబద్ధం ఆడతావురా నువ్వు అని చెప్పాడు ప్రభు. ఆ పశ్చాత్తాపం ద్వారా పిరికి పేతురు, దుడుకు పేతురు ఏమయ్యాడంటే విస్తారమైన దేవుని పరిచర్య చేశాడు, అనేకమైన ఆత్మలను దేవుని కొరకు సంపాదించాడు నా ప్రియమైన దేవుని బిడ్డ. ఎస్, నీవు పశ్చాత్తాపం కలిగి నీ పొరపాట్లను ఒప్పుకుంటే నా ప్రభు నిన్ను ఎంతగానో దేదీప్యమానముగా ఒక ఉన్నతమైన స్థితిలోనికి నడిపిస్తాడు. ఎస్, లెగిస్తే ఒకటే అబద్ధాలు చెప్పాడు కదా రాత్రి, యథార్థత లేనటువంటి స్థితి. గెహజీ నా ఏలిని వాడా, అబ్బో ఒక్కొక్కడు ఏం నటిస్తాడులే, ఫాస్టర్ గారు అన్నయ్య అన్నయ్య వాడాడు పోయి సున్నం పెడతాడు ఈ అన్నయ్యకి. గెహజీ ఎక్కడికి పోయి వస్తున్నా? ఏలిని వాడా, నేను ఎక్కడికి పోయి వస్తున్నాను? ఏలిని వాడా, ఎక్కడికి పోలేదు. గెహజీ నా ఆత్మ నీతో రాలేదా? వెండి బంగారం సంపాదించుకోవటానికి ఇదే సమయం. వాడు పోగొట్టుకున్న కుష్ఠరోగము నీకు
నీ వంశపు మొత్తానికి. చూసారా? అననీయ, ఇంతకేనా నీ పొలం అమ్మింది? ఇంతకే స్వామి? ఎందుకనని ఆ పరిశుద్ధాత్మని మోసగిస్తావనగలోనే టఫీమని చచ్చిపోయాడంట. పొరపాటున అట్లాంటిది జరిగిందనకి ఇప్పుడు వచ్చి బాధి పారినొగుతారు మమ్మల్ని మొత్తం ఈడే ఏదో చేశాడు, ఈయన పట్టుకెళ్ళండి ముందు, శాతపడి చేశాడు. స్తోత్రం కలుగు. నేను ఎరగనయ్యా, ఆయన సత్యం చెప్పి చచ్చిపోయాడని. భక్తుడు వచ్చాడు, నువ్వు ఆడవు అబద్ధం. అసలు ఇక ఆడవాళ్ళు అయితే గడగడ 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 మీద. ఈ కాలంలోనైతే ఆ కాలంలో పడుసు వారు వచ్చారంట, వాడిని చుట్టుకొని పోయి గొయ్యిదవి గోతిలో పెట్టారంట. ఏముందంట సఫీరా అనుకుంటుందంట, మా ఆయనకి కుర్చీ వేసి కూల్ డ్రింక్స్ ఇచ్చి దండేసి దండం పెట్టి సన్మానం చేస్తున్నారేమో అనుకుందంట ఆమె. ఎంతకి రాకపోయేసరికి ఆమె వచ్చిందంట, అన్నాయ్ ఏనేడన్నాయ్ అనుకుంటా. సంగతి సరే కానీ సఫీరా, పొలం ఎంత కమ్మాడు? అంతకే ఆయన చెప్పాడుగా. ఎందుకు సఫీరా నువ్వు కూడా మీ ఆయనతో ఏకీభవించి అబద్ధం చెబుతావు? అదిగో మీ ఆయన్ని పాతి పెట్టిన వారి పాదాలు గడపలోనే ఉన్నాను, ఏం కూడా తఫీమని జరిగిపోయిందంట. చేతులు జోడించి చెప్తున్నా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సంగతులను పట్టుకుంటే చిన్న చిన్నటికి సవకబారు అబద్ధాలు, మరీ భయంకరమైన ప్రాణాల మీదకి అయినా ఆడకూడదు, పర్వాలేదు. మరీ ఇంతదానికి అంతదానికి అబద్ధాలాడి మోసాలు చేసి మాయ చేసి దేవుని ఉగ్రతను కొని తెచ్చుకొనక దేవుని సంగతులను పట్టుకొని ఆ సంగతుల ద్వారా సరిగ్గా సరిపోయింది సాడే. ఇంకొక మొక్క 2 నిమిషాల్లో నేను ముగిస్తా. యేసయ్య చూపులో నెమ్మది కలిగిందంట. 4వదిగా ఏం కలిగింది? నెమ్మది కలిగింది. ఎవరికి కలిగిందంటే ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు నెమ్మది కలిగింది. ఎందుకంటే వారు భయంకరమైనటువంటి బానిస బ్రతుకుచున్నారు. ఒక 10 మంది చేయాల్సిన పనిని 2 చేత చేపిస్తున్నాడు ఆ రాజుగారు. మగపిల్లలు పుడితే చంపేయమంటున్నారు, ఆడపిల్లలు పుడితే బ్రతకనివ్వమంటున్నాడు. వారికి కూర్చోటానికి లేదు, నిలవబడటానికి లేదు. వారి వెనక బంట్రోతులు ఉన్నారు. వారికి ఉరీషరైంది. వాళ్ళు ఏం చేశారంటే మూలుగుల ప్రార్థన చేశారంట. చెప్పండి, ఏం ప్రార్థన? మూలుగుల ప్రార్థన. ఒక్కొక్కరు మూలుగులు ప్రార్థన ఎప్పుడు చేస్తారంటే ఇక మాట్లాడటం కూడా. అన్న ఏం ప్రార్థన చేసింది? లోపడే చేసిందంట ప్రార్థన. మనోడేమంటున్నాడంట భక్తుడు ఏలియా, వాళ్ళ కొడుకుల సంగతి తెలవదు ఆయనకి. ఏలియా కాదు, ఏలి పాస్టర్ గారు. ఏంది తాగొచ్చావు, ఏంది అట్ట కొనుక్కుంటా ఉన్నావు అంటాడంట. స్తోత్రం కలుగును గక్క. అలాగ మూలుగులు ప్రార్థన చేస్తుంటే వారి ప్రార్థనలను విని ఇశ్రాయేలు పడుతున్నటువంటి ఆ శ్రమల వైపు ఆయన చూచి నాయకుడైనటువంటి మోషే గారిని పంపించి వారిని ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ సమస్యల నుంచి, ఆ బానిసత్వము నుంచి, బానిస బ్రతుకు నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించు ప్రాంతానికి ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడు. ఈ మాటలు మీకు నిర్గమాకాండము 2వ అధ్యాయంలో మీకు కనిపిస్తాయి నా ప్రియమైన దేవుని బిడ్డ. కనుక ఈ రాత్రి కావున మీరు సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు విశేషముగా వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఎవడైతే దీనుడై విరిగినటువంటి హృదయము కలిగిన వాడై ఆయన మాటలు విని వణుకుచున్నో వాని వైపు నేను చూస్తానంటున్నాడు. ఆయన చూస్తే నీ కుటుంబము దేదీప్యమానముగా మార్చబడుతుందని ఈ రోజున ఆయన చూసినటువంటి జక్కయ్య జీవితమే కానివ్వండి, ఆయన చూసినటువంటి కుమారుణ్ణి కోల్పోయిన విధవరాలి జీవితమే కానివ్వండి, ఆయన చూసినటువంటి అబద్ధాలతో తిరుగుతున్నటువంటి పేతురు అనుభవమే కానివ్వండి,
ఆయన చూసినటువంటి ఇశ్రాయేలు ప్రజల జీవితమే కానివ్వండి ఆనందముగా మార్చబడినది. నీవు ఏ స్థితిలో ఉన్నా నా యేసయ్య నీ వైపు చూడాలని, నీ బాధను, నీ బలహీనతను, నీ ఇరుకును, ఇబ్బందిని, నీ కన్నీటిని, నీ దుఃఖాన్ని, నీ రోగాన్ని, నీ అవమానాన్ని, నీ నిందను నా యేసయ్య తొలగించాలని కోరుకొనుచు నా ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. మోకరించండి, ప్రార్థన చేసుకుందామండి. ఈ రాత్రి గొప్ప దైవ సేవకులు, అభిషేక్తులు మన మధ్యలోనికి వస్తుంటుండగా ఆయన కృప కాపుదల మనకు ఆ వస్తున్న దైవ సేవకునికి తోడుగా ఉండి తన ప్రయాణంలో తోడయుండి క్షేమంగా మన మధ్యలోనికి నడిపించాలని, దేవుని వాక్యములో ఉన్న మహత్తరమైనటువంటి శక్తి, దేవుని వాక్యములో ఉన్నటువంటి గొప్ప ఆశీర్వాదము నా తండ్రి నీ కుటుంబానికి విడుదల చేయాలని నా ప్రియమైన దేవుని బిడ్డ రండి, నోరు తెరచి ప్రభువా మీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా అని అందరూ కూడా ప్రార్థనాపూర్వకముగా పశ్చాత్తాపపడండి. ఓ నీ యొక్క పాపమును ఒప్పుకొని విడిచిపెట్టు. జక్కయ్య వలె నా ప్రియమైన దేవుని బిడ్డ పేద విధవరాలిని ప్రభు దర్శించినట్లుగా, ఆమె వైపు చూసినట్లుగా, ఆమె దుఃఖ ముఖము నుంచి ఆమెను విడిపించినట్లుగా ఈ రోజున ప్రభు మనతో మాట్లాడి ఉన్నాడు. ఆయన సంగతులను నీవు విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు జాగ్రత్త పడు. ఆయన సంగతులను విడిచిపెట్టి నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు, నీ కుటుంబాన్ని కోల్పోవద్దు, నీ అప్పుల పాలు, అవమానాల పాలు, అల్లరి పాలు, అనారోగ్య పాలు అవ్వద్దు. త్రాగుబోతుగా, జోదగాడిగా మార్చబడటానికి గల కారణం ఆయన సంగతులను విడిచిపెడుతున్నావు. ఆయన సంగతులను విడిచిపెట్టగా గట్టిగా చేపట్టి ఆయన కృపలో వర్ధిల్లాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రార్థన చేసుకో బిడ్డ, ప్రార్థన చేసుకో. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తాపము కలుగునే నీ దయగల చూపులతో క్షమించబడుదురు ఎవరైనా, ఎంతటి ఘనులైనా. పశ్చాత్తాపము కలుగునే నీ దయగల చూపులతో క్షమించబడుదురు ఎవరైనా, రక్త ప్రోక్షణతో ఆప్యాయతకు నోచుకొనని నన్ను చేరదీసిన కృపాసాగరా, ఆప్యాయతకు నోచుకొనని నన్ను చేరదీసిన కృపాసాగరా, చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా, చూడముచ్చటాయనే సుకుమార సుమములైన నీ నేత్రళం కృతము. చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా, చూడముచ్చటాయనే సుకుమార సుమములైన నీ నేత్రళం కృతము. చప్పట్లు కొడదాం. అందరూ కలిసి స్వరమెత్తి సంతోషంగా హృదయపూర్వకంగా స్తోత్రం. ఆమేన్. థాంక్యూ లార్డ్. మహిమ ఘనతకు అర్హుడు, చూస్తున్న దేవుడు మన వద్ద దిగి వచ్చిన సమయం కనుక ప్రియ సహోదరి సహోదరులారా, జ్వాలామయమే నీ చూపుల వలయాలు, తప్పించుకుందుర ఎవరైనా, ఎంతటి గనులైనా. అగ్ని జ్వాలామయమే నీ చూపుల వలయాలు, తప్పించుకుందుర ఎవరైనా, ఎంతటి గనులైనా. అగ్నివంటి శోధనలను తప్పించితివే దయ
దయా సాగరా అగ్ని వంటి శోధనలను తప్పించితివే దయా సాగరా చూచుచున్న దేవుడము నీవే యేసయ్యా చూడముచ్చటాయనే సుకుమార శుభములైన నీ నేత్రాలంకృతము పశ్చాత్తాపము కలుగునే నీ దయగల చూపులతో చిరుమించబడుదురు ఎవరైనా రక్త ప్రోక్షణతో పశ్చాత్తాపము కలుగునే నీ దయగల చూపులతో క్షమించబడుదురు ఎవరైనా రక్త ప్రోక్షణతో ఆప్యాయతకు నోచుకొనని నన్ను శిరదీసిన కృపాసాగరా ఆప్యాయతకు నోచుకొనని నన్ను శిరదీసిన కృపాసాగరా చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా చూడముచ్చటాయనే సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము నీ కృతము ఈ పగలు కోరి చేరి వచ్చిన నా ప్రియ సహోదరి సహోదరుడు సుస్పష్టంగా దేవుడు చేరి వచ్చిన మీతో నాతో దేవుడు స్పష్టంగా మాట్లాడి జీవము కలిగిన మాట, అది ఉన్నతమైనటువంటి ఆదరణ కలిగించగలిగిన మాట, గొప్ప సంగతులను నువ్వు పట్టుకుని ఉండాలని, దాని ప్రకారం నువ్వు నడుచుకోవాలి. ఎవడు దీనుడైన మాటను విని వణుకుచూ ఉండునో వాని మీద నేను నా దృష్టిని నిలుపుతానని మాట్లాడిన సర్వశక్తి కలిగిన దేవా, నీకు కృతజ్ఞత స్తుతులున్నాయి.
ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో ఆసక్తితో వచ్చి నిన్ను చూడాలని, నీ మహత్తరమైనటువంటి ఆశ్చర్యమైన సంగతులు వినాలని పరిగెత్తుకొని వచ్చినటువంటి జక్కయ్యను చూసి జక్కయ్య ఇంటికి రక్షణ కలుగు చేసి ఇతను కూడా అబ్రహాము కుమారుడేనని పరిశుద్ధాత్మ దేవుడిగా మీరు మాట్లాడిన మాట కొరకై స్తోత్రములాయ్. ఆదరణ లేక దిక్కు తోచని పరిస్థితుల్లో సుడిగుండాల్లో చిక్కుకున్న కన్న కుమారుణ్ణి పోగొట్టుకొని దుఃఖమయమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి తల్లిని చూసి మృతత్వముతో ఉన్నటువంటి కుమారుణ్ణి నీ కన్ను ద్వారా, నీ చూపు ద్వారా మరణములో నుంచి ఇదిగో నా తండ్రి జీవములోనికి నడిపించి మరణాన్ని నిర్ధకము చేసి జీవాన్ని అక్షయతలోనికి తీసుకొని వచ్చి కన్నిటికి ముగింపు కలుగజేసిన నీ కనుదృష్టి నీకు స్తోత్రము. పరిశుద్ధుడా, నువ్వెంత గొప్ప దేవుడవు. ఈ పగలు నీ బిడ్డలు ఏ సమస్యతో వచ్చారో వారి పరిస్థితిని మీరు చూడండి. ఒక తీర్మానము కలిగి నీ బిడ్డలు నీ సన్నిధిలో ప్రార్థించుకుంటున్నారయ్యా. ఇదిగో లోకములో ఎన్నో సంగతులు, కానీ నీవు చెప్పు సంగతులు, నీవు మాట్లాడే మాట అది శ్రేష్టమైనది. మా బ్రతుకుకు నెమ్మదిని కలిగించగలిగినది. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చెరలో మూలుగుచు బాధపడుతున్నప్పుడు నీ నామములో వారు ప్రార్థన చేసినప్పుడు వారి మొరను విని వారిని నువ్వు చూసి చెరలో నుంచి విడిపించినట్లుగా ఈరోజు ఈ యొక్క పగలు ఏ సమస్యతో, ఏ చెరతో నీ సన్నిధికి వచ్చారు, నీ దాసుని ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి చెరలో నుంచి విడుదల పొందుదురుగా ఇక యేసు నామములో కృప చూపి ఏ విధము చెప్పబడిన వాక్యం మా జీవితాల్లో నీరు కట్టి ఫలింపచేయండి. ఇప్పటి వరకు నీ సన్నిధిలో నిలిచి వాక్యం బోధించిన దాసుని, పరిచర్యని, కుటుంబాన్ని నీ కృపతో కంచివేసి పరిచర్యలో బలంగా ఇంకా ఆయా ప్రాంతాల్లో బలపరిచేవాడు. అలాగే ప్రభువా, ఈ 6వ కృతజ్ఞత పండుగలు 2వ రోజు పగలు కూడిక కూడా ప్రారంభం మొదలుకొని ఇప్పటి వరకు కూడా మీరే నీ ఆత్మ సారథ్యములో జరిపించినందుకు స్తోత్రమేసయ్యా. ఆరాధనలో మీరు మాకు తోడుగా, వాక్య పరిచర్యలో మీరు మాతో మాట్లాడారు. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ రాత్రి కూడా జరగబోతున్నటువంటి ప్రభువా ఈ 6వ కృతజ్ఞత పండుగ దైవజనులు, అభిషక్తులు, పరిశుద్ధులు అయ్యా అన్నగారు రోషన్ అన్న గారిని క్షేమంగా మా మధ్యలోకి తీసుకుని వచ్చి ఈ రాత్రి కూడా బలమైనటువంటి వాక్య సందేశము నీ దాసుని ద్వారా మీరు మాట్లాడబోతున్నందుకు కొరకై స్తోత్రమేసయ్యా. బలపరిచేవాడు అనేక ప్రజల్ని నలుదిశలో మీరు నడిపించి అద్భుతంగా చివరి కూడికను మహిమకరంగా అద్భుతంగా మీరు నామములో సమస్తము జరిగించమని వేడుకుంటున్నామయ్యా. కృప చూపండి. ఈ పగలు వచ్చిన వారందరితో మీరు మాట్లాడారు. ఈ సమయంలో ఇంకా సాయంత్రం జరగబోతున్న సభకు ముందుగానే అన్ని సిద్ధపరచుకునేటట్లుగా జరగవలసిన పనులన్నీ సంపూర్తి చేసి మీ నామములో సమస్తము జరిగించుకుని మహిమను పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.